ఇప్పుడు ఇదే వార్తలు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు రాయరు? అంటే వాళ్ళు ఈడ్చి ఈడ్చి తంతారని భయమా? అదే ఏపీకొచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఏమీ చేయరు. మేము ఇష్టాసారంగా రాసినా, మేము ఇలాగ చెలరేగిపోయినా మమ్మల్ని అడిగే ధైర్యం ఆయనకి ఉండదు అనే ఒకే ఒక కారణం చేత ఇటువంటి వార్తలు రాస్తున్నారో ఏమో మాకైతే తెలీదు గానీ, ఏ గత గత 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ ఎల్లో పత్రికలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని అసల జగన్మోహన్ రెడ్డి మనం అందరూ ఓటేస్తేనే సీఎం అయ్యారు. అలాంటప్పుడు ఆ సీఎం అయినప్పుడు కనీసం ఆయనకి గౌరవం ఇవ్వాలి. అలాగే అది వాస్తవాలు ప్రజలకు చేరదీయాలి. తప్పుంటే తప్పు రాయాలి. ఒప్పుంటే ఒప్పు రాయాలి. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదు. ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అరకొరగా ఇస్తున్నారు. అల్లర్లయిపోతున్నాయి. దాడులు జరిగిపోతున్నాయి. సైకో పాలన జరుగుతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది కనీసం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రజలు నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకుంటారు? మీరు రాసిన వార్తలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా! అలాంటప్పుడు ఇలాంటి పిచ్చి రాతలు రాసి ఎందుకు ఆనందం పొందుతున్నారో మనకైతే అర్థం అవ్వట్లేదు. ఏదైనా స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆదరణ ఉంటే ఇటువంటి వార్తలు మనం ఎన్ని రాసినా సరే బూడిదలో పోసిన పన్నీరుగానే ఉంటుంది. ప్రజలు ఎప్పుడు మనల్ని కోరుకుంటున్నారో అప్పుడే మనం ఏదైనా ఒక పదవైనా సరే, ఒక పీఠమైనా సరే ఏదైనా ఎక్కి పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీకు తెలిసి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు చేతగాని గవర్నమెంట్‌గా మీరు చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును పూర్తిగా తీస్తున్నారు. జర్నలిజంలో ఉండేటప్పుడు కొన్ని నైతిక విలువలు పాటించాలి. ఆ విలువలు గాలికి వదిలేసి మేము రాసిందే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, ఇదే మీరు నమ్మాలి అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అది దేనికోసం చేస్తున్నారో ఏంటనేది ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు మీరు కోరుకునే నాయకుడికి ప్రజలందరూ మూకుమ్మడిగా ఓటేస్తే సీఎం అవుతారు. దాంట్లోనూ నో డౌట్. కానీ ప్రజలు మాకొద్దు అనుకునేటప్పుడు మీరు ఎన్ని పిచ్చి రాతలు రాస్తున్నా సరే దేనికి ఉపయోగం అనేది ఒకసారి ఆలోచన చేసి వార్తలు రాస్తే మీకే మంచిదే. ఇప్పటికే మీకున్న ఆ యొక్క 2 పత్రికలనంటే ప్రజల్లోనే ఒక 50% నమ్మకం పోయింది. ఎందుకంటే తప్పుడు వార్తలు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వార్తలు లేనిదే ఆళ్ళ పేపర్ ఉండదనేది అవైతే విమర్శలు బయట బాగా ఉన్నాయి. సో, అలాంటి విమర్శల నుంచి బయటకు రావడానికి వెళ్ళి మావి 2 పత్రికలు మంచి పత్రికలు అనిపించుకునేలా ఇప్పటికైనా ఒక మంచి వార్తలు రాసి ఆంధ్రప్రదేశ్‌కి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా.